లైవ్లో అందిస్తారు. పవన్, విజయ్ వెనుక కేవలం ఆయన స్టార్ పవర్ మాత్రమే ఉందా, లేక విజయ్కి యువతలో ఉన్న నిరుద్యోగం, వ్యవస్థపై ఉన్న అసంతృప్తి ఆయనకి ఏమైనా కలిసి వచ్చాయా? పవన్, తమిళనాడులో టీవీకే పార్టీ యొక్క విజయం దిశగా దూసుకుపోతుంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో మాత్రము విజయ్ అఖండ విజయాన్ని కూడా సాధిస్తున్నారు. అయితే ఇప్పటికే విజయ్ పార్టీ 108 స్థానాల్లో కూడా అత్యధిక మెజార్టీతో ఇప్పటికే యొక్క గెలుపొందింది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము డిఎంకే 72 స్థానాలు, ఏఐడిఎంకే 54 స్థానాల్లో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పరిమితమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. డిఎంకే సీఎం స్టాలిన్ మాత్రము మొదటిసారిగా ఓడిపోయాడు. 1996 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గెలుస్తూనే వచ్చారు. అయితే ఈసారి మొదటగా టీవీకే పార్టీ పైన కూడా అతను ఓడిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అతని పైన బాబు అనే ఒక వ్యక్తి కూడా దీనికి సంబంధించి టీవీకే పార్టీ నుంచి కూడా ఘన విజయం సాధించారు. అయితే పార్టీ పెట్టిన 26 నెలలనే పూర్తిగా దీనికి సంబంధించి టీవీకే ఇంత విజయం సాధిస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. అయితే ఎవరి ధీమా వారు వ్యక్తం చేశారు. అయితే మొదటగా డిఎంకే సంబంధించిన పార్టీ మాత్రము తామే గెలుస్తామని చెప్పి ప్రధానంగా మొదటి నుంచి కూడా రెండోసారి అధికారంలోకి తామే వస్తామని చెప్పి కూడా మొదటి నుంచి చెప్పినా కానీ అన్యూహంగా మాత్రము టీవీకే పార్టీ అధినేత విజయ్ పూర్తిగా యొక్క ప్రభంజనాన్ని కూడా సృష్టించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం 108 స్థానాలు ఇప్పటికే కైవసం చేసుకున్నారు. అయితే ఇంకా మ్యాజిక్ ఫిగరు 118 కాబట్టి ఇంకా 10 స్థానాలకు సంబంధించి దాంట్లో హంగు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే హంగు ఏర్పడిన దాని తర్వాత ఎవరితో యొక్క పొత్తు పెట్టుకోవాలి దానికి సంబంధించి అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏఐడిఎంకేతోనే దీనికి సంబంధించి ప్రధానంగా పొత్తు ఉంటుందని చెప్పి కూడా దీనిపైన ఊహాగానాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఇటు తమిళనాడులో ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన 26 నెలల్లో ఇంత ప్రభంజనం సృష్టించడము టీవీకే పార్టీ పూర్తిగా సంచలనంగా మారిందని కూడా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా సినీ నటి త్రిష ఈరోజు పుట్టినరోజు. ఆమె తిరుపతి వెళ్ళి నేరుగా విజయ్ ఇంటికి కూడా వచ్చి విజయ్కి శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క తమిళనాడు రాజకీయంలో మొట్టమొదటిసారిగా టీవీకే పార్టీ చాలా చరిత్రను కూడా సృష్టించిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీకి పెట్టినా కూడా కేవలం 26 నెలల్లోనే యొక్క పూర్తిగా దీనికి సంబంధించి అధికారం దిశగా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా వెళ్ళలేదు. అయితే ఇందులో చూస్తే విజయ్ సంబంధించి సీఎం అయ్యే అవకాశం కూడా పూర్తిగా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా పొత్తు ఎవరెవరితో పెట్టుకుంటారో, దాని తర్వాత ఏ విధంగా ఈక్వేషన్స్ ఉంటాయనే దానిపైన కూడా పూర్తిగా మరికొద్ది సంబంధించిన సేపట్లో కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఓటింగ్ అయిన దాని తర్వాత ఇటు కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం వారికి ఎన్ని సీట్లు వస్తాయి దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చింది. దాని తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము విజయ్ సంబంధించి పూర్తిగా ఒక విజయం సాధించడం పట్ల పార్టీ 108 సీట్లు సాధించిన నేపథ్యంలో అభిమానులంతా కూడా పూర్తిగా సంబరాల్లో మునిగి తేలారు. విజయ్ ఇంటి వద్ద ఇప్పటికే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అభిమానులంతా కూడా విజయ్ టీవీకే పార్టీ జిందాబాద్ అంటూ కూడా తమిళనాడుకు సంబంధించిన ప్రజలంతా కూడా విజయ్ ఇంటికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అక్కడ పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చి అందరికీ కరచాలం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి విజయ్ తమిళనాడులో సీఎంగా దీనికి సంబంధించి మనం చూడొచ్చు. అయితే దీని తర్వాత అంటే ఇప్పుడైతే ప్రజెంట్ హంగు దిశగా తమిళనాడు సంబంధించి పోలింగ్ అంటే ఎలక్షన్ సంబంధించి ఆ యొక్క ప్రక్రియ అంటే ఇప్పటికి ఎవరెవరికి ఎన్ని సంబంధించిన సీట్లు వచ్చే దానిపైన హంగు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే హంగు తర్వాత దీనికి సంబంధించి ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, దాని తర్వాత ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత చూస్తే మాత్రం మరికొద్ది సేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, దశాబ్దాలుగా ఏలిన డిఎంకే అన్న డిఎంకేలను కాదని ప్రజలు మూడో ప్రత్యామ్నాయం వైపు వెళ్ళడం తమిళ రాజకీయాలు ఎలాంటి మార్పును సూచిస్తుంది పవన్? అయితే తమిళనాడు రాజకీయాల్లో మాత్రము మొదటిసారిగా టీవీకే పార్టీ ఇంత ఘన విజయం సాధించడం అనేది మాత్రం చాలా చరిత్ర సృష్టించిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే పార్టీలు మాత్రం ఎప్పుడు అధికారం వీళ్ళు పంచుకునే నేపథ్యంలో తాజాగా విజయ్ పార్టీ పెట్టి కింది గ్రామ స్థాయిల నుంచి కూడా ఇప్పటికీ పూర్తిగా ప్రచారం చేసుకుంటూ పార్టీని అధికారంలోకి తేవడంలో విజయ్ చాలా సక్సెస్ఫుల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీవీకే పార్టీ ప్రచారంలో దీనికి సంబంధించి విజయ్ పైన ఇటు ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే సంబంధించి గురిపెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే అతని ఫ్యామిలీని కూడా బయటికి తీసుకొచ్చారు. అంతేకాకుండా అతని కోర్టు కేసులు కావచ్చు, సినిమాకి సంబంధించి రిలీజ్ విషయంలో ఇలాంటి పూర్తిగా అతనికి అడ్డుకట్ట వేస్తూ వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం. వాటన్నిటిని కూడా పూర్తిగా చీల్చుకుంటూ ముందుకు వెళ్ళి
విజయ్ ఈరోజు ఘన విజయం సాధించిన పరిస్థితి చూస్తున్నాము. 108 స్థానాల్లో కైవసం చేసుకున్నారు. ఇంకా మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి ఇంకా 10 స్థానాలు మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం వేచుడాల్సిన పరిస్థితి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సీఎం స్టాలిన్ కూడా అంటే 1996 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఓడిపోయిన పరిస్థితి లేదు. అయితే తాజాగా టీవీకే పార్టీ అభ్యర్థి పైన దీనికి సంబంధించి అతను ఓడిపోయాడంటే టీవీకే పార్టీ ప్రజల్లో ఎంత వేగంగా వెళ్ళింది అనేది మాత్రం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన పథకాలు కావచ్చు, అంతేకాకుండా విజయ్ చెప్పిన హామీలకు సంబంధించి నెరవేరుస్తాడనే ఒక ప్రజల నమ్మకంతోనే ఇన్ని ఓట్లు సాధించారనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇందులో మాత్రము త్రిష ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఆమె నేరుగా అంటే తిరుపతి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి అభినందనలు తెలపడము, ఇటు దీనికి సంబంధించి అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన అంతా కూడా ఇప్పటికే విజయ్కి పూర్తిగా అతనికి ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో వారికి మెసేజ్ కూడా పంపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మరికొద్ది సేపట్లో ఈ యొక్క పార్టీకి సంబంధించి అంటే కౌంటింగ్ పూర్తి అయిన దాని తర్వాత విజయ్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, మెజారిటీ మార్కు 118కి టీవీకి స్వల్ప దూరంలో ఉంది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు ఇతరుల మద్దతు ఎంత కీలకం కాబోతుంది పవన్? అయితే 118 సంబంధించి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్గా ఉంది. అయితే విజయ్కి మాత్రం 108 సంబంధించిన ఇప్పటికే స్థానాలు కూడా దక్కించుకున్నారు. అయితే ఇంకా 10 స్థానాలు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. అయితే 10 స్థానాలు ఎవరితో అంటే పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఇటు డిఎంకే పార్టీతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా ఇతరులకు సంబంధించి ఇటు సిపిఎం సిపిఎస్ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి వీరితో మాత్రం పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం పూర్తిగా దీనికి సంబంధించి ఇటు రాజకీయకు సంబంధించిన విశ్లేషకులకు కావచ్చు, అతని సలహాదారులకు పూర్తిగా దీనికి సంబంధించి అతనితో సమావేశం ఏర్పడిన తర్వాత ఎవరితో పెట్టుకుంటే బాగుంటుంది అనేది మాత్రము మరికొద్ది సేపట్లో విజయ్ క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. పూర్తయిన దాని తర్వాత ఇంకా ఎన్ని సీట్లు మెజార్టీ వస్తుంది అనేది మాత్రము మనకు తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా 3-4 సీట్లు మెజార్టీ వస్తే ఇంకా దీనికి సంబంధించి అప్పుడు ఇంకా చాలా అంటే అధికారంలోకి ఒక 118కి చాలా తక్కువ సీట్లు ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ముందుకు వెళ్ళాలి అనే పూర్తిగా ఈక్వేషన్స్ అన్నీ కూడా తెలుసుకున్న దాని తర్వాత దీనికి సంబంధించి మీడియాతో కూడా ఈరోజు విజయ్ మాట్లాడిన దాని తర్వాత దీనికి సంబంధించి ఏ విధంగా ఈక్వేషన్స్ ఉంటాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే పవన్, చాలా ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో డిఎంకేకి, బెంగాల్లో టీఎంసీకి మొగ్గు చూపాయి. కానీ క్షేత్రస్థాయిలో ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. సర్వేలు ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమయ్యాయి? అంటే మొత్తానికి చూస్తే విజయ్ మాత్రము మొదటి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా ఒక్కొక్కరిని పూర్తిగా ఒక పార్టీకి సంబంధించి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుంది, అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రజలకు సంబంధించి అవసరాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే ప్రతి అంశాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి కూడా టీవీకే విజయ్ సంబంధించిన అధినేత ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా కూడా ప్రతి మీటింగ్లో కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. అతని యొక్క ప్రసంగానికి ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెషన్ అయ్యారు. విజయ్ అధికారంలోకి వస్తే వారి యొక్క సంబంధించిన హామీలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన పూర్తిగా తమకు హామీలు దొరుకుతాయి, అంతేకాకుండా ప్రభుత్వం తమకు తోడ్పాటుగా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అతని ప్రసంగంలో కూడా ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఆ పార్టీకి సంబంధించి అంటే ఇప్పటికే స్టాలిన్ సంబంధించిన ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఒక మార్పు తీసుకొస్తే విజయ్కి ఈసారి ఓటు వేస్తే ఏ విధంగా ప్రభుత్వము కొనసాగుతుంది, అందులో మార్పు ఏ విధంగా ఉంటుంది అనే ఒక అవకాశాన్ని ఇప్పటికే విజయ్ కూడా ఇచ్చారు. అయితే విజయ్ మాత్రము ఈ యొక్క అందిన అవకాశం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, దాని తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది అనే దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా అతని పైన ఆధారపడి ఉంటుంది. అయితే సీఎం యొక్క దీనికి సంబంధించి అధికారికంగా ఒక సీఎం ప్రకటన వచ్చిన దాని తర్వాత ప్రజలకు ఏ విధంగా ఈ యొక్క పార్టీకి సంబంధించి చేరువలో ఉంటుందనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కౌంటింగ్ తర్వాత మాత్రం దీనికి సంబంధించి ఇంకా ఎన్ని సీట్లు అంటే ఇప్పటికే కైవసం చేసుకుంటుంది, కౌంటింగ్ తర్వాత ఎంత మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, విజయ్ సీఎం అవ్వడం వల్ల పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా సినిమా నటుల రాజకీయ ప్రవేశానికి కొత్త ఊపిరి అందుకున్నట్లు గమనించవచ్చా?
అయితే ఇప్పటికే ఇటు చూస్తే మాత్రం తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇప్పటికే చాలామంది రాజకీయంగా తెలుగు సినిమా సంబంధించిన పరిశ్రమ హీరోలు కావచ్చు, నేతలు కావచ్చు, ఇప్పటికే రాజకీయ అరంగేటం కూడా చేశారు. అయితే మొదటిసారిగా ఎన్టీఆర్ కూడా పార్టీని స్థాపించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలము 9 నెలల్లోనే యొక్క అధికారంలోకి తీసుకొచ్చారు టీడీపీ పార్టీని. అయితే విజయ్ ఈసారి మాత్రము 26 నెలల్లోనే తమిళనాడులో యొక్క పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే చాలామంది కూడా ఈ యొక్క ఈక్వేషన్స్ కూడా ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు చిరంజీవి కావచ్చు, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సంబంధించిన విషయంలో కూడా మనం మాట్లాడుకుంటే ఒకవైపు ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, ఒకవైపు జనసేనకు సంబంధించిన పార్టీ కావచ్చు. అయితే వీరు కూడా ఈ యొక్క ప్రజల్లోకి పూర్తిగా తమ సేవలను అందించే విధంగా కూడా ముందుకు వెళ్ళినా కూడా ప్రజారాజ్యం పార్టీ మాత్రం ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో సీట్లు మాత్రం సంపాదించలేని నేపథ్యంలో పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేశారు. దాని తర్వాత ఒక పవన్ కళ్యాణ్ యొక్క ఏపీకి పూర్తిగా పరిమితమైన విధంగా కూడా జనసేన పార్టీని స్థాపించారు. గత ఎన్నికల్లో కూడా మనం చూసాము. అతను పోటీ చేసిన వారికి సంబంధించిన అన్ని స్థానాల్లో కూడా గెలుపొందారు. దాని తర్వాత డిప్యూటీ సీఎంగా హోదాలో ఇప్పటికే యొక్క దీనికి సంబంధించి కొనసాగుతున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా టీవీకే పార్టీ విజయ్ మాత్రము చాలా 26 నెలల్లోనే పార్టీ అంటే తమిళనాడు రాజకీయాలు మాత్రము వివిధ రాష్ట్రాలకు చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఇటు డిఎంకే, ఏఐడిఎంకే వీళ్ళిద్దరు మాత్రమే ఇటు ప్రభుత్వాలు పంచుకుంటారు. కానీ ఈసారి మాత్రము కొత్తగా టీవీకే పార్టీ విజయ్ మాత్రము అతి తక్కువ సమయంలో వచ్చి యొక్క అధికారాన్ని కూడా చేజిక్కించుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు రజనీకాంత్ కూడా పార్టీకి సంబంధించి పెట్టి అతను కూడా పోటీ చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తమిళనాడు రాజకీయం చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రజలు ఎప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రము తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ విజయ్ మాత్రం చాలా డేర్గా వెళ్ళారు. ప్రజలకి నేను ఉన్నాను అనే ఒక నమ్మకాన్ని కల్పించాడు. ప్రజలకు సంబంధించి ఎప్పుడైనా తనకు సేవలో ముందుంటాను, ప్రజల అవసరాలకు తాను ఎప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటానని ఒక సందేశం ప్రజలకు కూడా పంపించిన నేపథ్యంలో ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత పోలింగ్లో చూస్తే మాత్రం అత్యధికంగా అతనికి పోలే అయ్యేది. అయితే ఈరోజు కౌంటింగ్లో మాత్రము ప్రధానంగా 108 సీట్లకు మెజార్టీతో దీనికి సంబంధించి పూర్తిగా కైవసం చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే పూర్తిగా కౌంటింగ్ తర్వాత మాత్రము ఇంకా ఎంత మ్యాజిక్ ఫిగర్లో దగ్గరుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.